టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో ఈరోజు శుక్రవారం 19వ తారీఖు త్రయోదశి రాత్రి 7:47 తదనంతరం చతుర్దశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి మూల నక్షత్రం అర్ధరాత్రి అంటే తెల్లవారితే 20వ తారీఖు కనుక రాత్రి 2:57 వరకు. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అదృష్టవశాత్తు వాటి నుంచి బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. శారీరకంగా మాత్రం కొంతవరకు త్రిప్పట, అలసట లేదా తెలియని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉండొచ్చు. కానీ పెద్దగా బాధించే సమస్యలు అయితే కనుక ఈరోజు పెద్దగా ఏమీ కనిపించటం లేదు. ఇంకా ఈరోజు జాగ్రత్త పడాల్సిందల్లా కూడా ఏదైనా సరే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేప్పుడు కానీ రాతకోత వ్యవహారాలు ఉంటే మాత్రం అక్కడ 1-2 సార్లు చూసుకుని సంతకాలు లాంటివి పెట్టడం అనేది సముచితం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉచితం. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక శాతం కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అవి ఏదైనప్పటికీ కూడా మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన అవమానాలు, అలాగే మనకి రావాల్సిన గుర్తింపు గౌరవాలు కూడా అది వాయిదాలు పడుతూ ఉండటం, అంటే జీతభత్యాలు కానీ లేదా మనకి ఏదైనా ఒక ప్రమోషన్ కోసం ఎదురు చూసే అంశాలు కానీ ఇలా ఏవైనా సరే అవి కొంతవరకు తటస్థంగా ఉండిపోవటం అనేది, అంటే అటు పడుతుందా ఇటు పడుతుందా తెలియని పరిస్థితులు నెలకొనటం అనేది అయితే ఉంటుంది. అలాగే మన యొక్క మానసిక స్థితిగతులు కూడా క్షణం ఉన్నట్టు క్షణం లేకపోతుంది, క్షణంగా భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితులు కూడా కనిపించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం మంచిది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ఏవైనా సరే ఆకస్మికంగా దూర ప్రయాణాలు కానీ లేదా ఏవైనా సరే ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు. మానసికంగా కొంతవరకు అంటే ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకోవడంలో మాత్రం కొంత రెండు రకాలుగా, అంటే కాసేపు ఇది మంచిది అనిపిస్తుంది, కాసేపు అది మంచిది అనిపిస్తుంది. సో ఈ నిర్ణయాలు తీసుకోవడం మటుకు కొంతవరకు తాత్సర్యం చేయటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ అయినప్పటికీ కూడా పెద్దగా మనకి వ్యతిరేక ఫలితాలు ఇచ్చడం కానీ తద్వారా దానివల్ల ఏదైనా మనం నష్టపోవటం కానీ ఆ రకమైన ప్రమాదం అయితే ఏమీ కనిపించటం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నారాయణుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు లభించడం అనేది ఉంటుంది. కానీ మానసికంగా మాత్రం కొంత భావోద్వేగానికి లోనవటం, తర్వాత ఏదైనా సరే ఇతరులతో సంభాషణ రీఛార్జ్ చేసుకునే విషయాలు కూడా ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనే దాంట్లో కూడా ఒక అసందిగ్ధ వాతావరణం, ఇంట్లో కొంతవరకు రాజీ పడలేని లేదా మనని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కొంతవరకు ఎదురవటం అనేది ఉంటుంది. కానీ చాలా విషయాల్లో అద్భుతమైన ఘన విజయాలు పొందటం, పై వాళ్ళ వల్ల ఏదో రకమైన మెప్పు పొందటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు కొన్ని ఇబ్బందులు, ముఖ్యంగా సంతానం వల్ల, తర్వాత ఏదైనా సరే ఈ వ్యసనాల రూపేణా లేదా మనకుండే ఈ షేర్లు స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటి వల్లైనా కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక అలాంటి వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఏదైనప్పటికీ కూడా మిగతా అన్ని అంశాల్లో కూడా పెద్దగా చెప్పుకోదగిన ప్రతికూల వాతావరణం అయితే ఏమీ కనిపించటం లేదు. ఖర్చులు మటుకు ఊహలు దాటి వెళ్ళిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇంకా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యా రాశి వారికి ఈరోజు ఇంట్లో ఏదో రకంగా సమస్యలు వెంటాడుతూ ఉండటం అనేది జరుగుతుంది. మన మానాన మనం కూర్చున్నప్పటికీ కూడా మనని అవమానం చేయడానికి కాచుకుని కూర్చునే మనుషులు పెరగటం అనేది అయితే కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన మార్పులు కానీ చింతలు కానీ ఏమీ కనిపించడం లేదు. ఇక రాతకోత వ్యవహారాల్లో ఈరోజు తగినంత జాగ్రత్త చూపడం అనేది మంచిది. అమ్మగారు ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ చూపడం మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారు ఈరోజు వారు ఎంచుకున్న కార్యక్రమం ఏదైనప్పటికీ కూడా అందులో సఫలీకృతం కావటం అనేది అయితే కనిపిస్తోంది.
ఇటు దగ్గర వారైతేనేమి, దూరం వారైతేనేమి అనుకోకుండా వీరిని కలుసుకోవడానికి రావటం, వాళ్ళతో ఎంతో కొంత ఆనందంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం లేదా సంతృప్తి చెందటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఏదైనా అనారోగ్యం అనేది ముఖ్యంగా ఈ ఆహార పానీయాల విషయాల వల్ల కొంతవరకు ఇబ్బందులు తలెత్తడం అంటే వేళకు తినకపోవటం, వేళకి అరగకపోవటం ఈ రకంగా కొంత ఈరోజు సమస్య పొందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దక్షిణామూర్తిని పూజించడం అనేది మంచిది. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు ఆర్థికంగా మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ఈరోజు తప్పనిసరి అయితే తప్ప ఖర్చుకు కొంతవరకు మనం నియంత్రణలో ఉండటం అనేది మంచిది. లేదంటే ఈరోజు మనం పెట్టే పెట్టుబడి గానీ, లేదా వెచ్చించే ఖర్చు గానీ అవి పెద్దగా సద్వినియోగం అయ్యే పరిస్థితులైతే కనిపించటం లేదు. అలాగే ఏదో రకమైన ఒక తత్తరపాటు నిర్ణయాలు తీసుకోవటం, దాని ద్వారా ఏదైనా సరే ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. ఇక గొంతుకు సంబంధించిన సమస్యలు గానీ, ఆహారం భుజించేప్పుడు కొంతవరకు ఏదైనా ఇబ్బంది పడటం గానీ జరగవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. ధనుర్రాశి వారికైతే గనక ఈరోజు కొంత ఆరోగ్యపరంగా అంటే వారి వారి యొక్క దీర్ఘకాలిక రోగాలు ఏవైనా ఉన్నట్టయితే గనుక వాటి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే ఒక్కోసారి ఆకస్మికంగా ఏవైనా సరే ఆపరేషన్లు, శస్త్రచికిత్సలు ఇలాంటివి ఏవైనా సరే అవసరమయ్యే పరిస్థితులు కూడా సంభవించవచ్చు. ఇక చేసే ఏ ప్రయత్నమైనా కూడా ఆ ప్రయత్నంలో మాత్రం పెద్దగా ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఎదురవ్వవు గానీ, వాటి వల్ల అంటే ఏమంటాం మరీ ఎక్కువ లాభం గానీ, మరీ ఎక్కువ నష్టం గానీ లేకుండా మధ్యస్థంగా కాలం గడిచిపోవటం అనేదైతే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. మకర రాశి వారైతే గనక ఈరోజు వారు ఎంచుకున్న ఏ పనప్పటికీ కూడా దాంట్లో ఎక్కువ నష్టాలు గోచరమవటం అనేది కనిపిస్తుంది. అలాగా ధన వ్యయం కూడా ఎక్కువగా అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఎవరైనా సరే దూర ప్రయాణాల కోసం ఉంటే గనక ఆ దూర ప్రయాణాలు ఈరోజు కొంతవరకు సాధ్యం అవ్వటం అనేదైతే ఉంటుంది. ఇక భర్త ఆరోగ్య విషయంలో భార్య, భార్య ఆరోగ్య విషయంలో భర్త తప్పకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. లేదంటే ఒక్కోసారి ఆకస్మికంగా సమస్యలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారికైతే గనక ఈరోజు వారి వారి యొక్క ఉద్యోగాల్లో అనుకోని మంచి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే దూర బంధువులను ఎవరినైనా సరే కొంతవరకు కలుసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మొదటి సంతానం పరంగా కూడా ఏవో రకమైన చికాకులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా ఈరోజైతే గనక ఎక్కువగా వీరు అర్ధనారీశ్వరుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారైతే గనక ఈరోజు వీరు ఎంచుకునే ఏదైనప్పటికీ కూడా అందులో చక్కటి లాభకరమైన, సంతృప్తికరమైన పరిస్థితులు పొందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏమైనా అనుకోని మార్పులు వచ్చినప్పటికీ కూడా ఆ మార్పులు సద్వినియోగం అవ్వడం అనేది కూడా కనిపిస్తోంది. దూరపు నుంచి ఏదైనా సరే ఒక పెద్దవారి నుంచి వచ్చే అత్తమానం గానీ ఆ విషయంలో కొంతవరకు వీరికి కొన్ని కొన్ని కొత్త ఆలోచనలు రావటం అనేది కూడా సంభవించవచ్చు. తోడబుట్టిన వారి వల్ల కొంత ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. సో, ఏదైనప్పటికీ కూడా ఈరోజు వీరైతే గనక నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.